ఈ ప్రశ్న దేని గురించి అంటే రీసెంట్గా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ సబ్మిషన్స్ కేటగిరీ కింద ఇన్స్పైర్ అవార్డ్ స్టాండర్డ్ స్కీమ్ 2025 ఏ స్టేట్లో ఏ సిటీ గెలుచుకుంది, విచ్ డిస్ట్రిక్ట్ టాప్ ద ఇన్స్పైర్ అవార్డ్ స్టాండర్డ్ స్కీమ్ 2025 ఫర్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ సబ్మిషన్స్? సరైన సమాధానం ముజఫర్పూర్, బీహార్. సరైన సమాధానం ఆప్షన్ ఏ. బీహార్ స్టేట్లో ముజఫర్పూర్ అనే డిస్ట్రిక్ట్ ఈ ఇన్స్పైర్ అవార్డ్ని గెలుచుకుంది. Which festival has been honored with the Silver Banyan Award for Best Cultural and Music by The Week Heritage? The Week Heritage అనే సంస్థ ఏ ఫెస్టివల్ని, ఇండియాలో జరిగే ఏ ఫెస్టివల్కి సిల్వర్ బనియన్ అవార్డు ప్రజెంట్ చేసింది అని అడుగుతోంది ది వీక్ హెరిటేజ్. సరైన సమాధానం హార్న్బిల్ ఫెస్టివల్. నాగాలాండ్ అనే స్టేట్లో హార్న్బిల్ ఫెస్టివల్కి ఈ అవార్డ్ సిల్వర్ బ్యానియన్ అవార్డు వచ్చింది. ఇండియాస్ ఫస్ట్ బ్యాంబూ బేస్డ్ ethanol plant at Numaligarh refinery is located in which state? సో ఈ ప్రశ్న భారతదేశంలో మొట్టమొదటి వెదురుతో తయారు చేసిన ఎథనాల్ ఆయిల్ ప్లాంట్ ఎక్కడ ఉంది అని అడుగుతోంది. సరైన సమాధానం అరుణాచల్ ప్రదేశ్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అరుణాచల్ ప్రదేశ్లో ఈ మొట్టమొదటి వెదురుతో కూడిన ఎథనాల్ అనే ఆయిల్ తయారు చేసే ప్లాంట్ ఉంది అరుణాచల్. Which of the below organization becomes the first Indian organization won the Raman Magsaysay Award for 2025? రామన్ మ్యాగ్సెసే అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయ ఆర్గనైజేషన్ కంపెనీ ఏది అని అడుగుతుంది ఈ క్వశ్చన్. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సరైన సమాధానం. ఎడ్యుకేట్ గర్ల్స్ అనే భారతీయ సంస్థ ఫస్ట్ టైం రామన్ మ్యాగ్సెసే అవార్డు గెలుచుకుంది 2025కి. Who is the founder of the organization Educate Girls? The first Indian organization won the Raman Magsaysay Award for 2025. మొట్టమొదటి రామన్ మ్యాగ్సెసే అవార్డు పొందిన భారత సంస్థ ఎడ్యుకేట్ గర్ల్స్ అనే సంస్థకి స్థాపించినదే ఎవరు అని అడుగుతుంది క్వశ్చన్. సో సరైన సమాధానం ఆప్షన్ సి సఫీనా హుస్సేన్ ఎడ్యుకేట్ గర్ల్స్ అనే సంస్థని స్థాపించారు. హూ ఈజ్ ఫ్రమ్ ద బిలో వన్ ద యుఎస్ ఓపెన్ ఛాంపియన్షిప్ టైటిల్ 2025? ఈ కింది వార్లలో ఎవరు యుఎస్ ఓపెన్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ టైటిల్ 2025 విజేతగా నిలబడ్డారు అని ఈ క్వశ్చన్ అడుగుతోంది. సరైన సమాధానం అరియానా సబలెంకా. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అరియానా సబలెంకా అనే ఈమె యుఎస్ ఓపెన్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలుచుకున్నారు. అయితే ఎవరిని ఓడించి గెలుచుకున్నారు ఫైనల్లో అంటే అది బిలో ఉంది. అమాండా యానిసిమోవాను ఓడించి అరియానా సబలెంకా యుఎస్ ఓపెన్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్నారు. విచ్ టీమ్ ఫ్రమ్ ద బిలో వన్ ద మెన్స్ ఏషియా కప్ హాకీ టైటిల్ 2025? ఈ కింది దేశాల్లో ఏ దేశం మెన్స్ ఏషియా కప్ హాకీ టైటిల్ 2025ని గెలుచుకుంది? సరైన సమాధానం ఇండియా. భారతదేశం ఈ హాకీ టైటిల్ 2025ని గెలుచుకుంది. అయితే ఎవరిని ఓడించి అంటే సౌత్ కొరియాని ఫైనల్లో ఓడించి భారతదేశం మెన్స్ ఏషియా కప్ హాకీ టైటిల్ 2025 విజేతగా నిలిచింది. ఇండియా క్వాలిఫైడ్ విచ్ ఆఫ్ ద బిలో ఈవెంట్ ఆఫ్టర్ విన్నింగ్ ద మెన్స్ ఏషియా కప్ హాకీ టైటిల్ 2025? ఈ క్వశ్చన్ ఏమడుగుతుందంటే భారతదేశం మెన్స్ ఏషియా కప్ 2025ని గెలుచుకున్న తర్వాత ఈ కింది క్రీడా ఈవెంట్స్లో ఈ దేంట్లో ఆటోమేటిక్గా క్వాలిఫై అయ్యింది అని అడుగుతుంది. సో భారతదేశం ఈ మెన్స్ ఏషియా కప్ని గెలుచుకున్న తర్వాత FIH హాకీ వరల్డ్ కప్ 2026కి
ఆటోమేటిక్గా క్వాలిఫై అయింది. ఆప్షన్ డి సరి. ఇన్ విచ్ కంట్రీ ఇట్ ఈస్ ఇంపోజ్డ్ బ్యాన్ ఆన్ సోషల్ మీడియా అండ్ లిఫ్టెడ్ ఆఫ్టర్ పబ్లిక్ ప్రొటెస్ట్? ఈ కింది దేశాల్లో ఏ దేశంలో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా మీద బ్యాన్ విధించి ఆ తర్వాత పబ్లిక్ తిరగబడ్డంతో ఆ బ్యాన్ని ఎత్తివేశారు అని అడుగుతోంది. సరైన సమాధానం నేపాల్. నేపాల్ దేశంలో ఈ మధ్య గవర్నమెంటు సోషల్ మీడియా మీద బ్యాన్ విధించింది. తర్వాత పబ్లిక్ ప్రొటెస్ట్, పర్టికులర్గా జనరేషన్ జెడ్ వాళ్ళు చాలా ప్రొటెస్ట్ చేయడంతో ఆ బ్యాన్ని ఎత్తివేసింది. అది నేపాల్ దేశంలో జరిగింది. ఈ కింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి సెంట్రల్ సిల్క్ బోర్డ్ బెస్ట్ స్టేట్ అవార్డ్ అని ప్రకటించింది? మేరా రేషం మేరా అభిమాన్ అనే ప్రోగ్రాం కింద. విచ్ స్టేట్ రీసెంట్లీ రిసీవ్డ్ ద బెస్ట్ స్టేట్ అవార్డ్ ఫ్రమ్ ద సెంట్రల్ సిల్క్ బోర్డ్ అండర్ ద స్కీమ్ మేరా రేషం మేరా అభిమాన్? సో సరైన సమాధానం ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ ఈ బెస్ట్ స్టేట్ అవార్డ్ని సెంట్రల్ సిల్క్ బోర్డ్ నుంచి గెలుచుకుంది. ఈ కింది నవల్స్లో ఏ బుక్ షార్ట్ లిస్ట్ అయింది 2025 బుక్కర్ ప్రైజ్కి? ఈ కిరణ్ దేశాయ్ రచించిన ఈ కింది వాటిలో ఏ బుక్ 2025 బుక్కర్ ప్రైజ్కి షార్ట్ లిస్ట్ అయింది? విచ్ నావెల్ బై కిరణ్ దేశాయ్ హ్యాస్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద 2025 బుక్కర్ ప్రైజ్? సరైన సమాధానం ఆప్షన్ సి, ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే బుక్ షార్ట్ లిస్ట్ అయింది. ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్. ఈ మధ్య టాటా అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ ఈ కింది దేశాల్లో ఏ దేశంలో యుద్ధ పరికరాల తయారీని ఆరంభించింది అని అడుగుతోంది ఈ క్వశ్చన్. ఇన్ విచ్ కంట్రీ ఇండియా రీసెంట్లీ ఇనాగరేటెడ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ ఓవర్సీస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ బై టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్? సరైన సమాధానం మొరాకో. ఆప్షన్ బి. మొరాకో అనే దేశంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ యుద్ధ పరికరాలు తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని బిగిన్ చేసింది. మొరాకో ఈజ్ ద కంట్రీ. Who built INS Himagiri, inaugurated by the Defence Minister Rajnath Singh on 26th August 2025 from Visakhapatnam Naval Base? ఈ మధ్య డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ప్రారంభించిన ఐఎన్ఎస్ హిమగిరి అనే యుద్ధ నౌకని ఈ కింది వార్లలో ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసింది? సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఐఎన్ఎస్ హిమగిరి అనే యుద్ధ నౌకని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఫ్రమ్ కలకటా. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఈ ఐఎన్ఎస్ హిమగిరి అనే యుద్ధ నౌకని తయారు చేసింది. Who built INS Udaygiri, inaugurated by the Defence Minister Rajnath Singh on 26th August 2025 from Visakhapatnam Naval Base? ఐఎన్ఎస్ ఉదయగిరిని ఈ కింది వాటిలో ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసింది, తయారు చేసింది అని అడుగుతోంది క్వశ్చన్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐఎన్ఎస్ ఉదయగిరి అనే యుద్ధ నౌకని మ్యాజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అనే తయారీ సంస్థ తయారు చేసింది. ఐఎన్ఎస్ ఉదయగిరి, మ్యాజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. Which ministry launched the ADEETE Aditi scheme to promote low carbon industrial growth by adoption of clean energy efficient technologies in industries and establishments of MSME? ఈ కింది వాటిలో ఆదితి ADEETE అనే ఆదితి స్కీమ్ దేనికి సంబంధించింది, అది ఎవరు, కింది వాటిల్లో ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది అని అడుగుతుంది. సో ఈ ఆదితి స్కీమ్ని మినిస్ట్రీ ఆఫ్ పవర్, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, మినిస్ట్రీ ఆఫ్ పవర్ రికమెండ్ చేసి లాంచ్ చేసింది. అకార్డింగ్ టు ద డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్, which district
ఫ్రమ్ ద బిలో ర్యాంక్స్ టాప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్లడ్ సివియారిటీ? ఈ కింది నగరాల్లో ఏ నగరంలో ఫ్లడ్ సివియారిటీ ఎక్కువ ఉంది అని అడుగుతోంది. అంటే ఈ కింది సిటీల్లో, ఈ కింది పట్టణాల్లో ఏ పట్టణాల్లో వరదలు ఎక్కువగా ప్రవహించాయి అని చెప్పేసి డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్ చెప్తోంది. ఆన్సర్ డి, పాట్నా. పాట్నా అనే నగరంలో ఈ వరదలు ఎక్కువగా సంభవిస్తున్నట్టు ఈ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్ చెప్తోంది. ఇండియా హ్యాస్ బీన్ ఎమర్జ్డ్ యాజ్ ద బ్లాంక్ లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్ కనెక్టివిటీ యాజ్ పర్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025. సో ఈ బ్లాంక్ని ఫిల్ చేయాలి. అంటే ఇండియా ఫస్ట్ లార్జెస్టా, సెకండ్ లార్జెస్టా, థర్డ్ లార్జెస్టా ఏది అనేది ఫిల్ చేయాలి. ఎందులో అంటే రోడ్ నెట్వర్క్ కనెక్టివిటీలో. ఇది యాజ్ పర్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అంచనాల ప్రకారం. సో ఇండియా, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇండియా, భారతదేశం రెండవ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ కనెక్టివిటీ ఉన్న దేశంగా అవతరించింది. టోటల్ మొత్తం 65.76 lakhs కిలోమీటర్స్ రోడ్ నెట్వర్క్ కనెక్టివిటీ ఉంది ఇండియాలో. సో ఇండియా, మన భారతదేశం రెండవ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ కనెక్టివిటీ ఉన్న దేశంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందని ఈ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ చెప్తోంది. Which country retains its top position as the largest road network connectivity as per the Global Fire Power Index 2025? సో రోడ్ నెట్వర్క్ కనెక్టివిటీలో ప్రపంచంలోనే అతిపెద్ద దేశం ఏది అని ఈ సర్వే అడుగుతుంది. సో అతిపెద్ద దేశం ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 65.70 lakhs కిలోమీటర్స్ రోడ్ నెట్వర్క్తో అమెరికా ప్రపంచంలో అతిపెద్ద రోడ్ నెట్వర్క్ కనెక్టివిటీ ఉన్న దేశంగా ప్రఖ్యాతిగాంచింది. ఈ ప్రశ్న ఏమడుగుతుందంటే ఈ కింది ఆర్గనైజేషన్స్లో ఏ ఆర్గనైజేషన్కి స్కాచ్ అవార్డ్ వచ్చింది అని అడుగుతోంది. డిజిటల్ టికెటింగ్లో విచ్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ వన్ ద స్కాచ్ అవార్డ్ ఫర్ డిజిటల్ టికెటింగ్ సర్వీసెస్? సరైన సమాధానం ఏపీఎస్ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్కి స్కాచ్ అవార్డు వచ్చింది డిజిటల్ టికెటింగ్ సర్వీసెస్లో. విచ్ కంట్రీ ఈజ్ హోస్టింగ్ ద మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ పసిఫిక్ రీచ్ 2025? ఈ పసిఫిక్ రీచ్ 2025 అనే సైనిక విన్యాసాలు ఏ దేశంలో జరుగుతున్నాయి అని అడుగుతోంది ఈ క్వశ్చన్. ఏ దేశం ఆతిథ్యమిస్తోంది ఈ పసిఫిక్ రీచ్ 2025కి అని ఈ క్వశ్చన్ అడుగుతోంది. సరైన సమాధానం సింగపూర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, సింగపూర్. విచ్ ఆఫ్ ద బిలో క్రాప్ బిలాంగ్స్ టు PBW 826 వెరైటీ? ఈ కింది వాటిలో ఏది PBW 826 వెరైటీకి సంబంధించిన పంట అని అడుగుతోంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, వీట్. అంటే గోధుమలు ఈ PBW 826 వెరైటీకి సంబంధించింది. అండర్ విచ్ క్లాస్ INS ఉదయగిరి అండ్ INS హిమగిరి were built, which are inaugurated by the Defence Minister Rajnath Singh on 26th August 2025? ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే INS ఉదయగిరి అండ్ INS హిమగిరి అనే రెండు యుద్ధ నౌకలు ఏ క్లాస్ కింద తయారవబడ్డాయి అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ సరైన సమాధానం. ఈ రెండు యుద్ధ నౌకలు ప్రాజెక్ట్ 17 శివాలిక్ అనే క్లాస్ కింద తయారవబడ్డాయి. వాటిని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఈ మధ్య విశాఖపట్నం నేవల్ బేస్ నుంచి 26th ఆగస్టున ప్రారంభించారు. Who has been appointed as the Executive Director of SEBI? SEBI full form is Stock Exchange Board of India. సో ఈ క్వశ్చన్లో రీసెంట్గా ఎవరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సెబీకి నామినేట్ అయ్యారు, అపాయింట్ అయ్యారు అని అడుగుతోంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, సునీల్ జశ్వంత్ కదం. సునీల్ జశ్వంత్ కదం అనే వ్యక్తి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ సెబీగా నామినేట్ అయ్యారు, రిక్రూట్ అయ్యారు.
India will participate in the 32nd Simbex military exercise with which of the below country? సో ఇండియా ఈ కింది వాటిలో ఏ కంట్రీతో జాయింట్గా 32nd సింబెక్స్ అనే మిలిటరీ ఆపరేషన్లో పాలు పంచుకుంటోంది అని అడుగుతున్నారు. సో సరైన సమాధానం సింగపూర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇండియా సింగపూర్ కలిసి ఈ 32వ సింబెక్స్ మిలిటరీ ఎక్సర్సైజ్లో కలిసి పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో సింబెక్స్ అనే ఫుల్ ఫామ్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో రాయండి, నేను మీకు సమాధానం చెప్తాను. సుయముఖీదేవి వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ క్లాసికల్ డ్యాన్స్? సుయముఖీదేవి అనే మహిళ ఏ డ్యాన్స్కి సంబంధించింది ఈ కింది వాటిలో అని అడుగుతున్నారు. సో మణిపురి సరైన సమాధానం ఆప్షన్ సి. సో సుయముఖి దేవి అనే మహిళ మణిపూరి క్లాసికల్ డ్యాన్స్కి సంబంధించిన వ్యక్తి. హూ హ్యాస్ బీన్ ఆనర్డ్ విత్ ద జీపీ బిర్లా మెమోరియల్ అవార్డ్ ఫర్ 2025? ఈ కింది వారిలో ఏ వ్యక్తి జీపీ బిర్లా మెమోరియల్ అవార్డ్ని సొంతం చేసుకున్నారు 2025 సంవత్సరానికి గాను? ఆప్షన్ బి సరైన సమాధానం. డాక్టర్ వి నారాయణన్ అనే వ్యక్తి ఈ జీపీ బిర్లా మెమోరియల్ అవార్డ్ని సొంతం చేసుకున్నారు. Which naval base? From which naval base INS Udaygiri and INS Himagiri inaugurated by the Defence Minister Rajnath Singh on 26th August 2025? ఈ క్వశ్చన్ దేనికి సంబంధించిందంటే ఏ నేవల్ బేస్ నుంచి 26th ఆగస్టున రాజ్నాథ్ సింగ్ గారు ఐఎన్ఎస్ ఉదయగిరి అండ్ ఐఎన్ఎస్ హిమగిరి అనే 2 యుద్ధ నౌకల్ని ఏ నేవల్ బేస్ నుంచి ప్రారంభించారు? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. విశాఖపట్నం నేవల్ బేస్ నుంచి ఈ 2 యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ ఉదయగిరి ఐఎన్ఎస్ హిమగిరిని రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించారు 26th ఆగస్టున. విచ్ కంట్రీ విల్ బి హోస్టింగ్ ద షూటింగ్ వరల్డ్ కప్ 2025? ఈ కింది వాటిలో ఏ దేశం షూటింగ్ వరల్డ్ కప్ని హోస్ట్ చేస్తోంది, అంటే ఆతిథ్యం ఇస్తోంది 2027 సంవత్సరంలో అని అడుగుతుంది క్వశ్చన్. సో ఇండియా. సో భారతదేశం ఈ షూటింగ్ వరల్డ్ కప్నికి ఆతిథ్యం ఇస్తోంది 2027 సంవత్సరానికి గాను. హూ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఎన్ అవార్డ్ ఆఫ్ పెన్ ప్రింటర్ ప్రైజ్ 2025? ఈ కింది వారిలో ఏ మహిళ పెన్ ప్రింటర్ ప్రైజ్ అనే అవార్డుని గెలుచుకున్నారు 2025 సంవత్సరానికి గాను అని అడుగుతోంది క్వశ్చన్. సరైన సమాధానం ఆప్షన్ బిలో ఉంది. సరైన సమాధానం లైలా అబోలీలా అనే మహిళ ఈ పెన్ ప్రింటర్ ప్రైజ్ని 2025 సంవత్సరానికి గాను గెలుచుకుంది. విత్ విచ్ కంట్రీ హ్యాస్ ఇండియా రీసెంట్లీ సైన్డ్ ఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్? ఈ కింది వాటిలో ఏ దేశంతో భారతదేశం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనే ఒప్పందాన్ని అమలు చేయబోతోంది అని అడుగుతోంది క్వశ్చన్. సో ఆప్షన్ సి సరైన సమాధానం యునైటెడ్ కింగ్డమ్ దేశంతో భారతదేశం ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనే ఒప్పందాన్ని ప్రారంభించింది. ఈ ఒప్పందం ప్రకారం ఈ 2 దేశాల మధ్య భారతదేశం మళ్ళీ యునైటెడ్ కింగ్డమ్ దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమలు కాబోతోంది. Which state became the first to empanel sign language interpreters and special educators under the Juvenile Justice Act 2015? సో ఈ క్వశ్చన్ ఏ స్టేట్లో ఏ రాష్ట్రంలో ప్రప్రథమంగా ఈ ఆర్గనైజేషన్ని ఏదైతే ఎంపానల్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్స్ అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ అంటే ప్రత్యేకమైన చదువుకి సంబంధించిన వాళ్ళని అపాయింట్ చేశారు, ఏ యాక్ట్ ప్రకారం? జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం రిక్రూట్ చేశారు అని అడుగుతోంది. సో పంజాబ్. ఆప్షన్ డి సరైన సమాధానం. పంజాబ్ రాష్ట్రంలో
ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం ఈ సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్స్ని అండ్ ఎడ్యుకేటర్స్ని నియమించారు. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. I keep counting your valuable likes and comments. Thanks for watching.